హలో ఎవ్రీవన్. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కమింగ్ టు వేకెన్సీ పొజిషన్స్, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే స్టెనోగ్రఫీ గ్రేడ్ 2, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ దాని గురించి వచ్చేసి స్టెనోగ్రఫీ నుంచి 2, ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ నుంచి 28, మల్టీ టాస్క్ స్టాఫ్ నుంచి 26 పోస్టెస్ వచ్చినాయి. టోటల్ 56 పోస్ట్ ఉన్నాయి. దానికి సంబంధించిన శాలరీ బేసిస్ ఇక్కడ మనం చూడొచ్చు. హైయెస్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీ నుంచి 81,100, సేమ్ యాజ్ ట్యాక్స్ అసిస్టెంట్ కూడా అంతే మ్యాక్సిమం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఏమో 56,900 స్కేల్ బేసిస్ చూపిస్తున్నారు ఇక్కడ ఇంకా చూస్తే ఎలిజిబిలిటీ పొజిషన్స్ అనేవి అప్లికేషన్స్ చేసుకునే ముందు ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రతి ఒక్క గైడ్లైన్సెస్ మనం చూసుకొని నోటిఫికేషన్లో తర్వాత అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఒకటే అప్లికేషన్లో క్యాండిడేట్స్ అన్నీ ఈ 3 పోస్టెస్కి మనం అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఏజ్ లిమిట్కి వచ్చేస్తే స్టెనోగ్రఫీకి వచ్చేసి Jan 1, 2025 వరకు 28 to 27 ఏజ్ లిమిట్ ఉండొచ్చు. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 25 ఏజ్ లిమిట్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఏమో ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, 10 years ఏమో ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకని, ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకని చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎవరికైతే అప్లికబుల్ అవుతుందంటే అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎలిజిబుల్ అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చే వరకు ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వాళ్ళకేమో 12th పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అదే ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి మినిమం డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలని చెప్తున్నారు. ఈక్వలాంటిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మినిమం 10th పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. అంటే ఈ అప్లికేషన్, ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఏ స్పోర్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ స్పోర్ట్స్లో ఉంటాయి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ కంప్లీట్ 17 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్కి ఎన్ని పోస్టెస్ ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయని కూడా కంప్లీట్గా మెన్షన్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు. అదే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఆ స్పోర్ట్స్ మ్యాన్